ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కష్టం వచ్చినప్పుడు సినీ పరిశ్రమలో వచ్చి ఎవరైనా ఒకరు మాట్లాడారా? ఆ ధరలు తగ్గించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి హుందాతనం నేర్చుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు తగ్గించిన ధరలని ఏనాడు కూడా ప్రొటెక్ట్ చేయాల. ఆ ధరలతో ఉన్న టికెట్లతో జనాలు సినిమా చూసిన దగ్గర దాన్ని కాదనలేదు కదా. కానీ పెద్ద మనసుతో తన దగ్గరికి వచ్చినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవో వచ్చేలా సహకరించాడు కదా. మరి దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ఇప్పుడు కొన్ని మాట్లాడకూడదు, మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే మాట్లాడడం తగ్గించుకుంటాం. ఇది యాక్చువల్ గా ఏంటంటే జరిగిన దుర్ఘటన సంబంధించిన మానవతానికి సంబంధించిన అంశం. అది అలా పోయి ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ రాజకీయ చిచ్చు, ప్రాంతీయ చిచ్చు తగ్గించడానికి ఈ రాష్ట్రంలో ఒక పార్టీ, ఇది అధికారం కోల్పోయిన ఒక పార్టీ, ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఒక పార్టీ, ఈ రెండు పార్టీలు కలిపి ఆడుతున్న డ్రామాలో కాంగ్రెస్ కూడా పావుగా మారింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డికి ట్వీట్ అల్లు అర్జున్ సంబంధించి సంబంధించి ఆయన బెయిల్ మీద జగన్ రెడ్డికి సంబంధం రాజకీయ అంశమా, రాజకీయ అంశమా పెట్టాడు. చెప్తున్నా మీతో పాటు ఎవడైతే కలిసి ఉన్నాడో, మీతో పాటు మీతో ఎవడు సంక్రాంతిపోవటమే ఎందుకు హ్యూమిలేట్ చేయాల్సి వస్తున్నా మీతో పాటు కలిసి చివరికి పాడైపోతాడు, చెడిపోతాడు, ప్రబల తాకడం. ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఫోటో చేసి ఆయన చేశారని చెబుతలుచుకున్నారా మీరు? లేకపోతే జగన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రకమైన ట్వీట్లు పెట్టమంటే కదా. ప్రాంతీయ ఇవన్నీ తీసుకొస్తారు. ఆయన ఏమన్నాడు? నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను, అతనికి ఏం కావాలి, చదువు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, నేను చేస్తానని చెప్పి ఆయన బహిరంగంగా చేసి బాధ్యత ఏం తీసుకుంటా అంటే ఒకడేమో 10 కోట్లు ఇవ్వండి, ఒకడు 100 కోట్లు ఇవ్వండి, ఒకటి 50 కోట్లు ఇవ్వండి. ఏంది సంస్కారం లేని మాటలు అన్ని అనే వ్యక్తి నేను తీసుకుంటాను బాధ్యత. ఆయన ఆరోగ్యం కానివ్వండి, ఆయన చదువు కానివ్వండి, ఆయన ఏదైతే ఉన్నత విద్య వెళ్ళాల్సింది ఇన్ని రాజకీయాలు జరుగుతుంటే అప్పుడు కూడా మీరు సపోర్ట్ చెబితే ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరు అంటే మీరు రాజకీయాలు మీకు కావాలి, మీరు కుట్రలు చేసి మీరు అధికారులు తీసుకోవాలి, అధికారులు తీసుకోవాలి ప్రజలు కావాలి. ఈ రాజకీయమే కావాలా మీకు? మంచి అవసరం లేదా మీకు? సమాజంలో విలువలు ఉండవా మీకు? ఏ విధంగా రామమూర్తి గారు ఒక్క నిమిషం ఏంటి గాయత్రి గారు నవ్వుతున్నారు? ఒక్క నిమిషం వెయిట్. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు వెయిట్ అండి. నారాయణమూర్తి గారు రాజకీయ పార్టీ పెడితే మనకు సంబంధం లేదన్నాడు. అక్కడెక్కడ సామాజికంగా ఒక భరోసా ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. చదువుకారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు కాబట్టి పడ్డారు. మాట్లాడడం కూడా ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడమండి మీరిద్దరు. ఒక్క నిమిషం గాయత్రి రెస్పాండ్. వెయిట్ నారాయణమూర్తి ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఆవిడ ఏదో చెప్తారు చెప్పనివ్వండి. గాయత్రి వెయిట్ అండి, వెయిట్. నారాయణమూర్తి గారు వినాలండి. నారాయణమూర్తి గారు ఒకసారి వినండి గాయత్రి. అంటే జగన్ గారు ట్వీట్ పెట్టారు, లేకపోతే ఇక్కడ వచ్చి నారాయణమూర్తి గారు ఇప్పుడు ఆ బండి కోసాన్ని పోరాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు నవ్వు వస్తుందంటే, నాకు ఇంకా గుర్తుందండి లాస్ట్ ప్రభుత్వంలో అప్పుడు వైసీపీ గవర్నమెంట్, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా తెలుగు స్టేట్స్ ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీని ఇంత ఇబ్బంది పెట్టడం, చిన్న ట్వీట్ వేసినందుకు నాని మీద ఏ రకంగా టార్గెట్ చేశారు.
ఒకసారి అంతెందుకు రజనీకాంత్ అనే వ్యక్తి అంటే పక్క రాష్ట్రంలో సూపర్ స్టార్ అనే వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడితే స్పీచ్ ఏదో ఇస్తే నా ఫేవరెట్ చంద్రబాబు నాయుడు అని ఏదో చెప్పుకుంటే అమ్మ నా బూతులండి. సోషల్ మీడియా అంతా వైసీపీ వాళ్ళు ఆఖరికి వైసీపీ అఫీషియల్ హ్యాండిల్స్ కూడా నేను ఒక మాట ప్లీజ్ కంప్లీట్ చేయండి. అఫీషియల్ హ్యాండిల్స్ కూడా అమ్మ నా బూతులు తిట్టినాయి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ రైటా రాంగ్ అని పక్కన పెడితే ఆ పార్టీ వాళ్ళు ఏదైనా చేసుకుంటే పక్క రాష్ట్రంలో అబద్ధాలు రాక్షసత్వంతో ఒక్కసారి కంప్లీట్ చేయండి ప్లీజ్. చిరంజీవి గారు వచ్చి దండం ఎందుకు పెట్టారండి మీకు? చిరంజీవి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డికి దండం పెట్టి ప్లీజ్ అయ్యా మా ఇండస్ట్రీని ఆదుకోండి ఎందుకు అడిగారండి? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి అంత ఇండస్ట్రీ అంటే ప్రేమ జాలి దయ ఉంటుంటే చిరంజీవి గారు వచ్చి దండం పెట్టి లేకపోతే ప్రతి పెద్ద యాక్టర్ నీ ఇంటికి వచ్చి నీకు నీ ముందు కూర్చొని ప్రాధాయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అడుగుతుంది, ప్రతి పెద్ద యాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రాధాయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాకు అది ఒక్కటే సమాధానం చెప్పండి. చిరంజీవి గారు ఎందుకు దండం పెట్టారు సమాధానం చెప్పండి. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వేలెత్తుతున్నారు, ఓకే, మరి మీ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక్కటే అడుగుతున్నారు, మీ గవర్నమెంట్ ఏం చేసింది? మీ గవర్నమెంట్ ఎందుకు ఇండస్ట్రీ మీద పగబెట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీచ్ లో ఒకటే చెప్పారు, నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించండి అంతేగాని ఇండస్ట్రీని వదిలేయండి అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు స్పీచ్ లో చెప్పారు. ఆ మాట నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఎవరికైనా ఒకరి మీద కోపం ఉంటే వాళ్ళు శిక్షించాలి కానీ మొత్తం ఇండస్ట్రీ మీద పగబట్టడం 5 రూపాయలకి 10 రూపాయలకి గురించి మీరు కాదా? మీ గవర్నమెంట్ కాదా? సినిమా పోర్టల్ కూడా మీ సినిమా టికెట్లు అమ్ముతామని చెప్పి గవర్నమెంట్ పోర్టల్ ఓపెన్ చేస్తామని చెప్పింది మీ గవర్నమెంట్ కాదా? బిజినెస్ కూడా ఏం చేసుకోవాలని చెప్పింది మీ గవర్నమెంట్ కాదా? మీరు వచ్చి చెప్తున్నారా? నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ట్వీట్ అయితే తప్పు కాదండి, కానీ నువ్వేం చేసావు, చరిత్రలో నువ్వేం చేసావు, ఇండస్ట్రీకి నువ్వే రకంగా అన్యాయం చేసావు నువ్వు గుర్తుంచుకొని ట్వీట్ వేస్తుంటే బాగుండేది. ఈ రోజు అనవసరంగా మీరు జోక్యం చేసుకోవడం వల్ల టీడీపీ పార్టీ జోక్యం చేసుకోవడం అక్కడ అల్లు అర్జున్ బలిపశు అవుతున్నాడు అన్న విషయం తెలిసి కూడా ఇంకా పొలిటికల్ చేస్తారు, అది బాధ అనిపించాలి అంతే. నారాయణమూర్తి గారు ప్లీజ్ అండి, మనం కరెక్ట్ గా ఉన్న రోజు పక్కన వాళ్ళకి నీతులు చెప్పాలి. మనం కరెక్ట్ గా లేకుండా ఓకే ఓకే ఒక్క నిమిషం అండి. ఓకే నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు వెయిట్. నారాయణమూర్తి గారు ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఇస్తాను నేను. వెయిట్ ఆయన క్వశ్చన్ ఏంటి, ఆయన డౌట్ ఏంటి అని అడిగితే నేను ఆన్సర్ చేస్తానండి. నా డౌట్ ఏంటో నేను అడిగాను, ఆయన ఆన్సర్ చేస్తారా లేదా ఆయన చెప్తారండి. శాంతిప్రసాద్ గారు చిరంజీవి గారి పాత్ర ఏంటి ఇందులో? ఇండస్ట్రీ పెద్దగా ఇప్పుడు చిరంజీవి గారు వారి పాత్ర ఏంటంటే కుటుంబ పెద్దగా ఆయన వెళ్ళాడు, ఆయన జరిగే ఇబ్బందికి వచ్చినప్పుడు కుటుంబ పరంగా వెళ్ళాడు, పలకరించాడు, వచ్చాడు. అక్కడ అంతకన్నా దొరకడం జరిగింది కాబట్టి సంయమనం పాటిస్తున్నారు. అంతకు మించి చిరంజీవి గారి పాత్ర ఏముంటుంది ఇందులో? ఎవరన్నా పెద్దలు ఇప్పుడు మా అసోసియేషన్ అధ్యక్షుడు కూరుకోవాలా, కూరుకొని మా సినిమా నటులు